హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనమైతే హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్కి ఎలా వెళ్ళాలి, సో ట్రైన్ ద్వారా వెళ్తున్నాము. ఏ ట్రైన్కి వెళ్ళాలి, ఎప్పుడు అవైలబుల్లో ఉంటాయి, ఇవన్నీ క్లియర్గా చూద్దాం. సో మొదటిసారి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మనమైతే స్టార్ట్ అయిపోయాం బస్ స్టాండ్కి. సో చూస్తున్నాం కదా, ఇలా నడుచుకుంటూ నేనైతే వెళ్తున్నాను. సో బస్ స్టాండ్ కొద్ది దూరంలో ఉంది, వాకబుల్ డిస్టెన్సే. సో నేను వెళ్తున్నాను. ఇక్కడ చూడొచ్చు నా బ్యాక్గ్రౌండ్లో మొత్తము నేను ఇప్పుడే హాస్టల్ నుంచి వెళ్ళానన్నమాట. స్టార్ట్ అయ్యాను హాస్టల్ నుంచి. హోలీ కాబట్టి చిన్నపిల్లలు రోడ్లపైన హోలీ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ చూడొచ్చు. సో వాటర్తో వాళ్ళైతే ఆడుకుంటున్నారు. ఎప్పుడు నమ్మినేస్తారు అని నేనైతే ఎగ్జాక్ట్గా చూశాను. సో నేనైతే వాళ్ళని దాటుకొని మెయిన్ రోడ్కి అయితే వచ్చేస్తున్నాను. సో రోడ్డు పైన చూస్తుంటే ఇక్కడ చూడొచ్చు, చిన్న పిల్లలు ఓకేనా, వాళ్ళ హోలీ కోసం ఏవైతే కావాలంటున్నారో వీటి దగ్గర రోడ్లపైన చూసి ఏడుస్తున్నారు. గాయస్, మనమైతే మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ బస్ స్టాండ్ అనమాట. ఇక్కడ నుంచి మనమైతే ఇప్పుడు మలక్పేట్కి వెళ్ళాలి. సో బస్ అయితే వచ్చేసింది ఆ గ్యాప్లో. సో నేనైతే బస్ని క్యాచ్ చేసి లోపల ఎక్కేసాను. సో ఫ్రీగానే ఉంది ఈరోజు, హాలిడే కాబట్టి హైదరాబాద్లో. ఇక్కడ మీరు రోడ్ పైన చూడొచ్చు, మొత్తం ఫ్రీగా ఉంది, ఎలాంటి వెహికల్స్ లేకుండా. ఈరోజు మొత్తం సండే లాగా అనిపిస్తుంది. యాక్చువల్గా హోలీ కాబట్టి అందరికీ హాలిడేస్ ఉన్నట్టున్నాయి అని అనుకున్నాను. సో నేనైతే నా రైల్వే స్టేషన్కి చాలా దగ్గరలో ఉన్నాను. ఇప్పుడైతే ఇక్కడ బస్ స్టాప్లో దిగి నేనైతే ఇప్పుడు రైల్వే స్టేషన్కి ఒక 200 మీటర్స్ ఉంటుంది అన్నమాట. సో మనం వెళ్ళే రైల్వే స్టేషన్ వచ్చేసి మలక్పేట్. సో ఇదే మలక్పేట్ అన్నట్టు. ఇక్కడ వెహికల్స్ అన్నీ పార్క్ చేసి పెడతారు కింద. సో మనమైతే ఇప్పుడైతే పైకి వెళ్ళాల్సి ఉంటుంది. సో మనం లెఫ్ట్ సైడ్ నుంచి ఎంటర్ అవుతున్నాము. పైకి వెళ్ళి మనమైతే టికెట్ తీసుకోవాలి. ఇదే టికెట్ కౌంటర్ అన్నమాట. సో ఇక్కడ మలక్పేట్లో. సో నేనైతే ఆన్లైన్లో టికెట్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఆల్ అదర్ స్టేషన్స్ అని ఉందిగా, ఇక్కడ క్లిక్ చేసి నేనైతే డైరెక్ట్గా టికెట్ అయితే తీసుకుంటున్నాను. అండ్ ఎంటర్ చేశాను. టికెట్ అయితే ఇప్పుడు వచ్చేసింది కింద. సో మీకు చూపిస్తాను. ఇది అన్నమాట టికెట్. సో ఇప్పుడు మనం టికెట్ తీసుకున్నాము. కొంచెం ఎర్లీగానే మనమైతే రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం కాబట్టి మనమైతే వెయిట్ చేయాలి. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇదే రైల్వే స్టేషన్. సో 2 ట్రాక్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఒకటి వెళ్ళడానికి ఒకటి రాస్తాను. ఇదిగో ఇది మెట్రో అన్నమాట. సో ఇక్కడ పైన అయితే మెట్రో వెళ్తుంది. మనం ట్రాక్ క్రాస్ చేసిన తర్వాత మనమైతే కొంచెం ముందుకు వెళ్ళి కూర్చోవడానికి నేను ట్రై చేశాను, ఎందుకంటే ఇక్కడ మరీ చివర్లో అవుతుంది. నేనైతే మలక్పేట్ ఏదైతే రైల్వే స్టేషన్ ఉందో అక్కడికైతే వచ్చేసాను. సో నేనైతే మహబూబ్నగర్ వెళ్తున్నాను హైదరాబాద్ నుంచి. సో మనకు ట్రైన్ వచ్చేసి గుంటకల్ అన్నట్టు 5741 అన్నట్టు నంబరు, ఓకేనా, ట్రైన్ నెంబర్. సో ఇక నా వెనకాల చూడొచ్చు, ఇది మలక్పేట్ రైల్వే స్టేషన్ అన్నమాట. సో సెకండ్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. నేను కొంచెం ఎర్లీగా వచ్చి వెయిట్ చేస్తున్నాను. కొన్నిసార్లు డిలే అవుతుంది, కొన్నిసార్లు సేమ్ అక్యురేట్గా టైంకి వెళ్తుంది కాబట్టి నేను కొంచెం తొందరగా వచ్చాను. సో నా ట్రైన్ అయితే రావడానికి టైం ఉంది. సో అందులోపే ఎంఎంటీఎస్ ఏదైతే ఉందో ఇదైతే పాస్ అయిపోతుంది. సో వెళ్తూ ఉంది, వచ్చేసింది ఇప్పుడే రైల్వే స్టేషన్ పైకి, సెకండ్ ప్లాట్ఫామ్ పైకి. సో నేనైతే రికార్డ్ చేశాను. అండ్ దీని తర్వాత నాకు ఆపోజిట్లో ఏదైతే ఉందో, సో అక్కడ నుంచి కూడా ఒక ట్రైన్ అయితే వెళ్ళింది. అది కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఇలా ట్రైన్స్ అనేటివి వాటి టైమింగ్లో కొంచెం డిలే అయినవి ఉంటే కూడా ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. సో అందులోనే మనకైతే ట్రైన్ వచ్చేసింది, గుంటకల్ ఎక్స్ప్రెస్. సో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 57412 అన్నమాట. సో గుంటకల్ కాచిగూడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనమైతే హైదరాబాద్ అయితే క్రాస్ అవుతున్నాము. ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ మీకు చూపిస్తున్నాను. ఇది ప్యాసింజర్లను కూడా చూడొచ్చు. ఇక్కడ ఎక్కువగా అయితే లేరు ప్యాసింజర్లు, సో కొద్దిగానే ఉన్నారు. నేను వాళ్ళని కూడా చూపిస్తున్నాను. గైస్, మనం హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్కి వెళ్ళే రూట్లో కొత్తూరు అనే ఒక స్టేషన్ వస్తుంది. సో ఆ మధ్యలో మనకైతే ఇక్కడ మీకు ఏదైతే చూపిస్తున్నానో ఇది అబ్జర్వ్ చేయొచ్చు, ఎందుకంటే ఏదైనా గూడ్స్ ట్రైన్ కానీ కంప్లీట్గా ఇక్కడనే ఫిల్ అవుతుంది అనమాట. సో ఎక్స్పోర్ట్స్ చేసుకొని ఇక్కడ నుంచి ఎక్కువగా చేస్తుంటారు. సో ఇక్కడ మీరైతే చూడొచ్చు ఎంత హైట్గా ఇవన్నీ పేర్చారో. సో ట్రైన్ అనేది డైరెక్ట్ దీని లోపలికి ఎంటర్ అవుతుంది అనమాట. సో మనం అయితే షాద్నగర్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ నుంచి ఇంకా మరి కొద్ది దూరమే మహబూబ్నగర్. మీరు ఎవరన్నా ట్రైన్ జర్నీ చేశారా? సో లాస్ట్లో ట్రైన్ జర్నీ ఎంత దూరం ట్రావెల్ చేశారు, ఎంతసేపు చేశారు అనేది కామెంట్లో తెలియజేయండి.
మనమైతే మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, బయటకు వచ్చేసాను. మొత్తము ఆటోస్ ఇక్కడ ఉన్నాయి. నేను ఇక్కడ బయటికి వచ్చి ఆటోలో వెళ్ళకుండా, సో ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి అయితే వాకబుల్ డిస్టెన్సే ఉంది. సో నేను నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట. సో వెళ్ళే వాళ్ళు ఆటోలో కూడా వెళ్ళొచ్చు. అండ్ మనకు బస్ స్టాండ్కి దగ్గరలో మనమైతే ఇవన్నీ అబ్జర్వ్ చేయొచ్చు, మహబూబ్ నగర్లో ఇవన్నీ. సో మహబూబ్ నగర్లో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా. గాయస్, మనమైతే మహబూబ్ నగర్ బస్ స్టాండ్కి వచ్చేసాము. ఇక్కడ చూడొచ్చు, బస్సులన్నీ వెయిట్ చేస్తున్నాయి. కాకపోతే పరిగికి వెళ్ళాల్సిన బస్ అయితే ఇంకా ప్లాట్ఫామ్ మీదకి రాలేదు. సో నేనైతే పరిగికి వెళ్ళాలి. సో ఆ బస్ ఎక్కాలి. నేను మధ్యలోనే దిగిపోతాను. నంచర్ల గేట్ నుంచి నదికి క్రాస్ అవుతుంది. సో ఇది ఇక్కడ మనకైతే ఎక్స్ రోడ్ అన్నమాట. సో అక్కడ కనిపిస్తుంది కదా మనకైతే కలెక్టర్ ఆఫీస్ కొత్తగా నిర్మిస్తున్నారు మహబూబ్ నగర్లో. అండ్ ఇది ఒక సర్కిల్ అన్నమాట. సో దీన్ని క్రాస్ అయ్యి మనమైతే ముందుకెళ్ళాలి. సేమ్ రైల్వే ట్రాక్ అనేది వస్తుంది. సో ఇది నా బస్ అన్నమాట. ప్యాసింజర్లు అయితే ఎక్కువగా లేరు, కొద్దిమందే ఉన్నారు. ఇది మీకు చూపిస్తున్నాను. గాయస్, నేనైతే ఫైనల్గా మా విలేజ్ అయితే వచ్చేసాను. సో సబ్స్క్రైబ్ అయితే